హలో అందరు సేఫ్ హాయ్. ఇప్పుడు సంక్రాంతి సంబరాల భాగంగా కబడ్డీ పోటీలు అయితే ఇక్కడ జరిగి ఉన్నాయి. వాళ్ళ విన్నర్స్ తో మనం మాట్లాడుతున్నాం. రండి. హాయ్, నీ పేరు? నా పేరు వెంకటేష్. ఏ కాలేజీ, ఏ స్కూల్? వివేకానంద. చెప్పు, ఇప్పుడు చెప్పేసి విషయం చెప్పు. విద్యార్థిని. మాకు ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆ సంబరాలు భాగంగా మాకు ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించారు. అందులో మేమందరం విన్నర్స్ అయ్యాము. పైగా మా స్కూల్లో చాలా ఫ్రెండ్లీ మేనేజ్మెంట్, ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు. ఒక్కొక్క గేమ్ నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటున్నాం మేము. మీరు జాయిన్ అవ్వండి. ఓకే, ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ. ఇక్కడ జరుగుతుంది, దీన్ని కూడా చూద్దాం. వాళ్ళలో విన్నర్స్ అయ్యారు, వాళ్ళలో ఒకరు మాట్లాడదాం. మాట్లాడపై నీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఏ స్కూల్ మీద? వివేకానంద హై స్కూల్, 6th క్లాస్. ఎందుకు వచ్చారు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. కబడ్డీ ఉట్టి జరిగినాయి. నేను దాంట్లో ఉట్టిలో నేను పాల్గొన్నా. ఎలా ఉంది నీకు? చాలా సంతోషంగా ఉందా? ఈ కాలేజీ వాళ్ళకి అందరికీ ఒకసారి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఓకే, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వీనస్. చూస్తున్నట్టు మన పల్నాడు జిల్లా వినుకొండలో ఈరోజు సంక్రాంతి సంబరాల భాగంగా వివేకానంద స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ గారు, రవి మాస్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే ఇక్కడ ఈ పండుగ వాతావరణం ఎలా ఉంది, ఎలా జరుపుకుంటున్నారు, మొత్తం ఆయన మాటల్లో విందాం. రండి. నమస్తే. నమస్తే సార్, మీ పేరు? సార్ రఫీక్ అహ్మద్. సార్, మరి ఈ సంక్రాంతి వేడుకల్ని మీరు ప్రతి ఇయర్ చేస్తారు కదా? అవును. ఇయర్ ఎలా స్పెషల్ గా మీరు చేయబోతున్నారు, అది మొత్తం చెప్పండి సార్. అందరికీ తెలిసిందే, వివేకానంద హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంటే ఎట్లా ఉంటాయో మీరు చూశారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలందరూ ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి ఇక్కడ విచిత్ర వేషధారణలు, అలానే కోలాటాలు, అలానే టగ్గఫర్ వారు, కోడి పంజాలు, కుస్తీ పోటీలు, కోలాటాలు, గంగిరెద్దులు, అలానే హరిదాసులు, అలానే పేరెంట్స్ కి ముగ్గుల పోటీలు, గాలిపటాలు, పిల్లలతో గాలిపటాలు ఎగిరేయటం, ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా వివేకానంద హై స్కూల్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అందరికీ, పేరెంట్స్ అందరికీ, వినుకొండ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరు? సార్ నమస్తే, నా పేరు సైద్ ఆరిఫ్ అండి. సార్, ఎలా చేస్తున్నారు, దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. వివేకానంద హై స్కూల్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ ని మా పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయమైన పద్ధతిలో అందరూ, మా పిల్లలందరూ కూడా మీరు చూసినట్టయితే సాంప్రదాయమైన పద్ధతిలో మన సంక్రాంతి ఫెస్టివల్ ని ఎలా ఉండాలి అలానే మీరు చూసినట్టయితే మనకి ఆ రోజుల్లో పాత రోజుల్లో హట్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మా పిల్లలు చేశారు. ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ముగ్గుల పోటీలో విన్నర్స్ కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకి, అలానే పార్టిసిపేట్స్ గిఫ్ట్స్ కూడా ఉంటున్నాయి. ఇంకా చూసినట్టయితే మనకి ఇప్పుడు ఉట్టి ప్రోగ్రామ్ నడుస్తుంది చూడండి. ఈ ఉట్టి ప్రోగ్రాము మీరు చూసినట్టయితే కులాలకి మతాలకి అతీతంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ని, సంక్రాంతి సంబరాలని కులాలకి మతాలకు అతీతంగా అందరూ చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి కబడ్డీ, మనకి కుస్తీ పోటీలు చూసినట్టయితే కుస్తీ నడుస్తుంది. దాని తర్వాత మనకి ఎద్దుల బండిది కూడా ప్రాసెస్ నడిచింది. అలానే కాళిదాసుకి, అలానే చిన్నపిల్లలకి స్టూడెంట్స్ గేమ్స్ కానీ, పేరెంట్స్ గేమ్స్ కానీ అన్ని కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ప్రాసెస్ నడుస్తుంది. అలానే ఇప్పుడు అందరూ కూడా లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేస్తున్నారు. దీని తర్వాత మేము మళ్ళీ కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకి టగ్ ఆఫ్ వారు, తాడు లాగుతాట మరియు కుస్తీ పోటీలు జరుగుతాయి. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పిల్లలందరూ హ్యాపీ.
ఇక దించండి అక్కడే కొట్టండి సార్, కొట్టండి. అదే సార్, ఇటు తిరిగి కొట్టు. స్వీట్ కూడా